సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఏడాదికి 16,000 ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వి క్యాలెండర్లను కేటీఆర్ ఆవిష్కరించారు. ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 12,000 మాత్రమే ఇచ్చారని కాంగ్రెస్పై మండిపడ్డారు. 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని యువతను, నిరుద్యోగులను మోసం చేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అన్నారు. బట్టి విక్రమార్కనే ఇచ్చిన ఫోటో కూడా నేను మీకు చూపెట్టిన. అట్లే ఉద్యోగాలు ఇవ్వలేదంటారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యోగాలు ఇవ్వలేదంటారు. ఉద్యోగాలు నిజంగా ఇవ్వలేదా? మనం 2,32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1,60,283 ఉద్యోగాలు భర్తీ పూర్తి చేసినాం. కాగితాలు ఇచ్చినాం. వాళ్ళకి ఇప్పుడు జీతాలు కూడా ఈ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. కానీ ఇయ్యనే లేదు అని ప్రచారం చేసిండ్రు. సంవత్సరానికి 16,000 ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తే కూడా కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 1000 ఉద్యోగాలు కూడా ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు వాళ్ళు సంవత్సరానికి 1000 ఉద్యోగాలు ఇయ్యలే. కానీ మనం సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు నింపినాం. కానీ ప్రచారం చేసుకోవడంలో విఫలమైనాం. కొంతమంది పిల్లల్లో పిఎస్సి పరీక్ష పేపర్ లీక్ అయిందని, ఇంకోటైందని ఆనాడు పిల్లల్ని రెచ్చగొట్టి మనకు దూరం చేసే ప్రయత్నం కూడా చేసినారు. కొంత మేరకు సక్సెస్ కూడా అయినారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పింది. కానీ మొత్తం సంవత్సరం పూర్తయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల లెక్క ఏంది అని తీస్తే కేవలం 12,000 ఉద్యోగాలు కూడా దాటలేదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, గతంలో మనం ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చి నువ్వు చెప్పుకోవచ్చు. మనం కట్టిన ఫ్లైఓవర్లకు నువ్వు వచ్చి రిబ్బన్లు కట్ చేయొచ్చు. మనం కట్టిన ఫ్లైఓవర్లకు నువ్వు సున్నాలేసి నేనే చేసినా అని చెప్పుకోవచ్చు. మంది పెళ్ళికి పోయి మనం కూడా బిల్డప్ ఇవ్వచ్చు, మస్తు ఇవ్వచ్చు. ఏమున్నదల్లా ఉంటారు కదా కొంతమంది అప్పుడప్పుడు